ఈరోజు మా ఊర్లో సంక్రాంతి ఫెస్టివల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మా బావి దగ్గర అయితే ఆవుల పండగ అయితే చేస్తున్నారు చూడండి. టుడే మన విలేజ్ లో సంక్రాంతి ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్ టుడే ఇస్ కౌ ఫెస్టివల్, గో పూజ అంటారు. యాక్చువల్లీ నేను ముస్లిం, బట్ విలేజ్ కల్చర్ అంటే రిలీజియన్ కాదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇట్స్ అబౌట్ టుగెదర్నెస్. ఈ రోజు మన గ్రామంలో ఎంతో పవిత్రంగా ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ భాగంగా గో పూజ పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు ఆవుల పండుగకి ఏం మాట్లాడుతున్నావురా? ఈరోజు మా ఊర్లో సంక్రాంతి పండుగ అయితే చేస్తున్నారు చూడండి. ఈరోజు మా ఊళ్ళని రాట్లేదే పానం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా. భారతీయ సంస్కృతిలో ఆవు అంటే కేవలం ఒక జంతువు కాదు, అది మనకు తల్లితో సమానం. పాలు, పెరుగు, నెయ్యి ఇచ్చి మన జీవితానికి ఆరోగ్యం, సంపద ఇచ్చే దేవతలుగా మనం పూజిస్తాం. ఇక మీ మీద ఈగ వాళ్ళనా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళు మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నారన్నమాట. అంటే ఊర్లో వాళ్ళు ఎవరు లేరన్నమాట. అంటే మా ఆవులే ఇవన్నీ. ఇక్కడే ఆవులకి అలంకరించి పూజలు అయితే ఇక్కడ చేసాము. అయ్యా నమస్కారం. మీరు ఇది వచ్చేసి మా ఊర్లో పండగ అన్నమాట. మా ఊర్లో అందరూ ఆవుల్ని ఇక్కడికే పట్టుకొని వచ్చి పూజ అయితే చేయిస్తారు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ కి అందరూ ఆవులను అయితే రెడ్డోళ్ళ ఇంటి దగ్గర పట్టుకొని పోయి పూజ అయితే అక్కడే చేయిస్తారు. మా ఊర్లో ఎవరెవరికైతే ఆవులు ఉన్నాయో అందరూ ఆవుల్ని సింగారిచ్చి ఇక్కడికే తీసుకొని వస్తారన్నమాట. ఇక్కడే పూజ చేసి ఊర్లో ఆవుల్ని తరిమిస్తారు.